అయినవిల్లి గ్రామంలో స్వర్ణ గణపతి మహాయాగం చేస్తారు. చివరి రోజున సమర్పించే పూర్ణాహుతి ద్రవ్యాన్ని స్వయంగా గణపతి తన తొండంతో అందుకోవాలని గణపతిని కోరుకుంటారు. వాళ్ళ కోరిక తీర్చడానికి గణపతి దర్శనమిస్తాడు. ఆయన రూపం చూసి ముగ్గురు నవ్వుతూ హేళన చేస్తారు. కోపంతో ఆ మహాగణపతి ఆ ముగ్గురిని వచ్చే జన్మలో చెవిటి గుడ్డి మూగాగా పుడతారని శపిస్తాడు. వాళ్ళు చేసిన తప్పును తెలుసుకుని క్షమించమని వినాయకుడిని వేడుకుంటారు. వచ్చే జన్మలో మీ వల్ల నా స్వయంభూ విగ్రహం బయటపడుతుంది, నా స్పర్శతో మీ శాపం నుండి బయటపడతారని గణపతి చెప్తాడు. ఆ ముగ్గురు కథే కాణిపాక వినాయకుడి కథ. దక్ష యాగానికి ముందు దక్ష ప్రజాపతి అయినవిల్లో వినాయకుడికి పూజ చేశాడు. అలానే మహాభారతం రచించిన వ్యాస మహర్షి దక్షిణ భారతంలో తన యాత్ర మొదలు పెట్టే ముందు ఇక్కడ వినాయకుడిని ప్రతిష్ఠించాడు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో ఈ గుడిలో లక్షల పెన్నులతో వినాయకుడికి అభిషేకించి ఆ పెన్స్ విద్యార్థులకి ఇస్తారు. కృతయుగం నాటి చరిత్ర ఉన్న ఈ అతి పురాతనమైన స్వయంభూ వినాయకుడి గుడి మన తూర్పు గోదావరి జిల్లాలో రాజమండ్రికి 55 కిలోమీటర్లు, కాకినాడకి 64 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇలా